హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. ఈరోజు మీకు నేను దాబా స్టైల్ ఎగ్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. మనకి దాబా కూరలన్నా, మెస్ కూరలన్నా మనకి చాలామంది ఇష్టపడతారన్నమాట. సో, ఎగ్జాక్ట్‌గా ఇది దాబా స్టైల్ మంచి ఫ్లేవర్‌తో ఈజీగా అయిపోయే కూర ఎలా చేయాలో చూసేద్దాం మరి. ముందుగా నేను ఇలా కోడిగుడ్లన్నీ ఉడకపెట్టేసుకున్నా అండి. ఇక్కడ నేను ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలాగా స్లిట్ చేసుకోవాలి గుడ్లు. ఎలా పెడుతున్నానో స్లోగా చూడండి. ఇది స్లోగా ఇలాగా నైఫ్తో స్లోగా పెట్టుకోవాలి. గుడ్డంతా కట్ చేసేయకూడదు. జస్ట్ లైట్గా ఇలా పెట్టుకోవాలంతే. అన్ని గుడ్లకి అలాగా లైట్గా స్లిట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ కారం, చిటికెడంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని బాగా ఇలాగా కలిపేసుకోండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మీరు ఏదైతే కూర చేద్దాం అనుకుంటున్నారో కొంచెం పెద్ద గిన్నె తీసుకొని వెడల్పాటి గిన్నె దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ముందుగా నూనె కాగిన తర్వాత ఆ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసేయండి. కోడిగుడ్లన్నీ బేసిక్గా దీన్ని ఫస్ట్ ఈ గుడ్లని మనం రోస్ట్ చేసుకుంటే లైట్గా టేస్ట్ బాగుంటుందండి. మరీ ఎక్కువ రోస్ట్ చేసేయద్దు, చాలా లైట్గా దోరగా వేయించుకోండి. ఎక్కువ రోస్ట్ చేస్తే ఏంటంటే మీకు ఆ రబ్బరీ టెక్స్చర్ వచ్చి పైన బాగోదు. అందుకని లైట్ రోస్ట్ చాలు. ఒక్కసారి ఇలా అయిపోయిన తర్వాత ఇవి తీసేసి గిన్నెలో తీసేసి పక్కన పెట్టుకోండి. ఈ స్లిట్స్ చేయటం వల్ల ఏంటంటే గుడ్లు పేలిపోవండి. అందుకని కంపల్సరీ స్లిట్స్ చేయండి. ఇప్పుడు అదే నూనెలో 2 ఉల్లిపాయలు అండ్ 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రబ్బలు ఇలా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు 3 టమాటోలు ఇలాగ వేసేసుకొని చిన్న చిన్న ముక్కలు అవసరం లేదండి, క్యూబ్స్ లాగా పెద్ద పెద్ద ముక్కలు కానీ కోసేసుకు వేసుకొని దీన్ని ఇలాగా ఆనియన్ టమాటో బాగా మగ్గిపోవాలన్నమాట. ఇది మనకి ఒక 6 to 7 నిమిషాలు పడుతుంది. ఇలాగా పూర్తిగా మగ్గిపోవాలి. మనకి 90% కుక్ అయితే చాలు. ఇక్కడ ఆనియన్ అండ్ టమాటో పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని చల్లారి పెట్టేసుకోండి. ఒక్కసారి చల్లారిన తర్వాత ఆ మిక్చర్ అంతా కూడా ఇలాగ మిక్సీ తీసుకుని వేసేసుకోండి. మిక్సీలో మొత్తం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది దీనికి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే ఆనియన్ వేయించుకున్నారో అదే గిన్నెలో కొంచెం 2 టేబుల్ స్పూన్లు మళ్ళీ నూనె వేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలాగా 10 సెకండ్లు చిటపటలాడనివ్వండి. తర్వాత ఇలా ఆనియన్ టమాటో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నారు కదా, అది కూడా వేసేసుకోండి. వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో దీన్ని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారు అంటే మాడిపోతుంది. ప్లస్ ఏంటంటే ఇది మీరు వాటర్ పోయలేదు కదా, సో చిట్పట్లాడిపోతుంది అన్నమాట, పైకి మీకు చిందేస్తుంది. సో ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు నీళ్ళు ఇలా పోసుకోండి. నేను ఏదైతే మిక్సీ చేసుకున్నానో ఆ మిక్సీలోనే వాటర్ వేసుకుని ఇలా పోసుకున్నానండి. అండ్ ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, 1 టీ స్పూన్ కారం. కారం మీకు ఇంకా కావలిస్తే వేసుకోండి. బట్ పచ్చిమిరపకాయ కారం ఆల్రెడీ కారం నేను బాగానే వేశాను, సో మోస్ట్లీ సరిపోతుందన్నమాట. దీన్ని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుని 2 నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. చూసారు కదా, 2 నిమిషాలు అయిన తర్వాత ఎలాగ బబుల్స్ వస్తున్నాయో మనకి ఆయిల్ అంతా అలా పైకి తేలిమంట మనకి బబుల్స్ వస్తున్నాయి. ఒక్కసారి ఇలాగా ఇప్పుడు కరివేపాకు, కొంచెం ఒక రెబ్బ కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ. అండ్ కొంచెం కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర చాలండి వేసుకుని ఇప్పుడు మనం ముందుగానే రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు వేసేసుకోండి. ఇలా స్లోగానే తిప్పుకోండి, ఎందుకంటే గుడ్లు చిదిపోకుండా ఉంటాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలాగా నలుపుకొని వేసుకోండి. దీన్ని కూడా స్లైట్గా స్లోగా మిక్స్ చేసుకోండి, గుడ్లు కదిలిపోకుండా. ఈ కసూరి మేతి, ఈ ధనియాల పొడి కలిసేటట్టు గ్రేవీలో నెమ్మదిగా ఇలాగా మిక్స్ చేసుకోండి. కసూరి మేతి మనకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, అందుకే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇలా మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్ మీద దీన్ని కుక్ అవ్వనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారు కదా, నూనె అంతా పైకి తేలి ఎలా కుక్ అయిందో కూర. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఇలా కదుపుకుంటూ ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు స్లోగా మళ్ళీ నెమ్మదిగా తిప్పుకొని
ఒక్క నిమిషం దీన్ని ఉడకనివ్వండి. ఆ గరం మసాలా పట్టాలి కదా, అందుకు. అంతేనండి. ఈ ఎగ్ కూరని ఎలా తిన్నా చాలా బాగుంటుంది. మీకు డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్స్లో ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్.